వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లి అరికాళ్ళ క్రింద స్వర్గం ఉంది. 5 పూటలు నమాజు చేసిన, ప్రార్థనలు చేసిన, పూజలు చేసిన తల్లిదండ్రులకు చూడకపోతే వాడికి మోక్షం లభించదు. వవస్సైనల్ ఇన్సాన బిల్ వాలిదైహి హమలన్హు రుమ్ముహు వహనన్ అలా వహన్యు వఫిసాలుహు ఫి ఆమైని అనిష్కుర్లి వలివాలిదైకి లయ్యల్ మసీర్. మేము మానవుడికి గట్టిగా తాకదు చేశాము, అతను తన తల్లిదండ్రులతో మంచిగా మెలగాలని. ఎందుకంటే అతని తల్లి అతని భారం మీద 9 నెలలు మోసి 2 సంవత్సరాలు పాలు పట్టింది. పైన పట్టు తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు పాలని ఇచ్చింది. అందుకే మానవునికి ఆజ్ఞాపించారు అతను తన తల్లిదండ్రులకు సేవ చేయాలని. ఈరోజు పడుచు పెళ్ళాం మోజులో పడి తల్లిదండ్రులను కొట్టి తిట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. సోదరులారా, భార్య పోతే మరో భార్య వస్తుంది, కానీ తల్లి పోతే లోకంలో ఇకపై తల్లి కన్న తల్లి కాలేదు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎవరికి హక్కు ఉంది? ప్రవక్త గారు చెప్పారు, నీ తల్లికి, దాని తరువాత నీ తల్లికి. ఓ ప్రవక్త, సుమ్మా అమీన్, దాని తరువాత నీ తల్లికి. ఓ ప్రవక్త, కాలసుంభమా, దాని తరువాత నీ తండ్రికి. 3 రెట్లు తల్లి స్థానాన్ని పెంచి ఆదేశించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, నొప్పులని డెల్స్లలో కోలుస్తారు, నీళ్ళని ద్రావణ రూపంలో ఉన్నటువంటి లీటర్లలో కోలుస్తారు, బరువుని కిలోలలో కోలుస్తారు, బట్టలనైతే మీటర్లలో కోలుస్తారు. అలాగే నొప్పులని డెల్స్లలో కోలుస్తారు. మానవ శరీరం 45 డెల్స్ నొప్పి భరిస్తుంది. కానీ శాస్త్రవిత్తంలో ఏమంటున్నారంటే, ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 57 డెల్స్ నొప్పి పడుతుంది. ఇది ఎంతటితో సమానమంటే, మన శరీరంలో ఒకేసారిగా 20 ఎముకలు పట్టమని విరిగిపోతే ఎంత నొప్పి పడుతుందో, అలాగే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత నొప్పి పడుతుంది. కానీ అంత నొప్పి భారించి ఓర్చుకున్న తర్వాత నిన్ను చూసిన మరుక్షణంలోనే ఆ నొప్పులన్నీ మర్చిపోతుందే. ఆ తల్లిని కొడతావా? ఆ తల్లిని తిడతావా? తినకపోతే ఎప్పుడైనా చూడండి, ఈ ముద్ద, ఆ ముద్ద, అన్న ముద్ద, నాన్న ముద్ద, నా ముద్ద అని గోరు ముద్దలు తినిపించిన అమ్మను ఎప్పుడైనా అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నారండి? ఈరోజు ఆమె చెరొక్క ముద్ద వేరేయా అని ప్రాధమ పడుతున్న ఆమెను పట్టించుకోకుండా తిరుగుతున్నాం. అల్లాహ్ ఎలా ఇష్టపడతాడండి? బ్రతికి ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిన తర్వాత దినాలు తద్దినాలు చాలిస్మాలు చేసి తాగి చిందులేసి పులావు మాంసాలు తింటే ఆ తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా. మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా మెలగండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమి చెప్పారు? తల్లి అరికాళ్ళ క్రింద స్వర్గం ఉంది. 5 పూటలు నమాజు చేసిన, ప్రార్థనలు చేసిన, పూజలు చేసిన తల్లిదండ్రులకు చూడకపోతే వాడికి మోక్షం లభించదు. 26 చోట్ల అల్లాహ్ సుబ్హాను తాలా అన్నారు, వబిల్ వాలిదైని ఇహ్సానా, మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. ఈరోజు ఏ మతమైనా కావచ్చు, వేరే విషయం అది. ఈరోజు మనం మానవత్వం మర్చిపోయాం. పిల్లలకేమో 5 స్టార్ క్యాడ్బరీ చాక్లెట్స్, తల్లిదండ్రులకు పప్పర్మెంట్ కొనిపించమంటే డబ్బులు లేవు అంటున్నారు. ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దుర్గర్భ ఆలోచన అండి. ఎప్పుడైనా ఏదైనా వెళితే ఆ తల్లి తన గుండె కొంగును మిడి వేసుకొని ఇది నా కొడుకు కోసం అని చెప్పి తీసుకొనే వచ్చిందే. ఈరోజు ఆ తల్లిని నీవు పెద్దవాడివి అయిపోయావు, ఈ 3 నెలలు నీవు ఉంచుకో, 4 నెలలు నేను ఉంచుకుంటా, 3వ మిగతావాడు అని 3-4 నెలలు పెంచుకుంటున్నాం. ఆ తల్లి కూడా అలాగే ఈరోజు ఇస్తానులే, రేపు ఇస్తానులేరా పాలు అని చెప్పి ఉంటే ఎప్పుడో గొంతు ఆరి చచ్చిపోయే వాళ్ళం. మనం మూత్ర విసర్జనం చేస్తే మనలని పొడి బట్టల మీద పడేసి తాను తడి బట్టలలోనే పడుకుంటుందే. ఈరోజు ఆ తల్లిని నేడు సమాజం ఎలా చూస్తుంది? జజాకల్లాహు ఖైర్.